నేను బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా, అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం, ఇంకా బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన వెల్కమ్ టు ది జంగల్. ఈ 3 సినిమాలకు సంబంధించి ఈరోజు మండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ 3 సినిమాలు ఎలాంటి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది, మండే రోజు ఈ సినిమాలు 3 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ వసూలు చేయడం జరుగుతుంది అనే విషయం గురించి మనం ఈ వీడియో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్ నడిచిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా మొదటి షో మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 13,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి 3 రోజుల వీకెండ్ వచ్చి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా మొదటి 10 రోజుల్లో, అంటే నిన్న ఏవైతే సండే కలెక్షన్స్ ఉన్నాయో సండే కలెక్షన్స్తో కలుపుకొని ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 80,25,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు మండే అంటే బేసిక్గా టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అఫ్కోర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి సినిమాకి సంబంధించి కూడా కలెక్షన్స్ తగ్గడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా కలెక్షన్స్ తగ్గడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2,85,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 83,15,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. మెల్లగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ సినిమా కూడా మొదటి షో మొదటి ఆట నుంచే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చి దాదాపుగా 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది, పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి. అలాగే రెండో రోజు శనివారం రోజు సినిమాకి మొదటి రోజు పబ్లిక్ టాక్ మంచిగా వచ్చింది కాబట్టి రెండో రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29,60,00,000 రూపాయలు వసూలు చేసుకుంది. అలాగే నిన్న సండే రోజు కూడా ఈ సినిమాకి చాలా సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 35,20,00,000 రూపాయలు వసూలు చేసింది. మరి మండే ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందంటే, ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి, అంటే ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలుపుకొని మండే రోజు ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఈ సినిమా 13,30,00,000 రూపాయల వరకు వెళ్తుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 107,10,00,000 రూపాయలు వసూలు చేస్తూ మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా వచ్చేసి మన బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు వసూలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ మండే రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయి స్పెషల్గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 4 రోజుల్లో, అంటే సినిమా బేసిక్గా గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల, అంటే మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ నిన్న సండేతో ఈ సినిమా 25 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మొదటి 25 రోజుల్లో యాజ్ పర్ ద ప్రొడ్యూసర్కి మన ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే 427,22,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మండే వర్కింగ్ డే కాబట్టి ఏంటంటే, సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 25 రోజులకు పైగా అయిపోయింది. అండ్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎలాంటి కలెక్షన్స్ రావట్లేదు. అండ్ మిగతా లాంగ్వేజ్లో కూడా స్క్రీన్స్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఓన్లీ తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే దాదాపుగా 40 నుంచి 50,00,000 రూపాయల కలెక్షన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఏంటంటే 50,00,000 రూపాయలు అనుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే మొదటి 26 రోజుల్లో పెద్ద సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 427,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి, 430 దాటి 435 వరకు 440 వరకు వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట మా ఇంటి బంగారం పెద్ద ఇంకా వెల్కమ్ టు ది జంగల్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.